హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం తప్పింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్నూలు బస్సు ప్రమాదాన్ని మర్చిపోకముందే మరో ఘటన బెంబేలెత్తించింది. అయితే ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక్కొక్కరికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం సండ్రపల్లిలో ప్రైవేట్ స్కూలుకు చెందిన 60 మంది విద్యార్థులకు భారీ ప్రమాదం తప్పింది. బస్సులో స్కూలుకు వెళ్తుండగా స్థానిక చెరువు కట్ట వద్ద ఒక్కసారిగా ఓ వైపునకు బస్సు ఒరిగిపోయింది. ఏమాత్రం కిందకు జారినా ఈరోజు మరో పెను ప్రమాదం జరిగి ఉండేది. బస్సు వెనుక భాగం చెరువు కట్ట అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. అయితే విద్యార్థులంతా చాకచక్యంగా కిందకు దిగారు. ఇక దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు కొద్దిలో పెను ప్రమాదం తప్పిందంటూ కామెంట్లు పెడుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.